హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీడీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి ఎలా చేయాలో చూడబోతున్నామండి. దీన్ని చేసుకోవడం చాలా ఈజీ, బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మీకు చూపించబోతున్నానండి. ఇది వర్షం పడినప్పుడు లేదా మీకు ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా, ఫాస్ట్గా, క్విక్గా రెడీ చేసుకొని తినేయొచ్చండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. సో దానికోసం నేను ఒక బౌల్లో 1 కప్ వరకు శనగలండి, ఇవి పచ్చి శనగపప్పును తీసుకొని ఈ విధంగా యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని సోక్ చేసేస్తున్నానండి. దీన్ని మనం ఒక 1 to 2 hours సోక్ చేస్తే సరిపోతుందండి. సో చూసారు కదా, ఈ విధంగా 2 hours వరకు నేనైతే సోక్ అవ్వడానికి పక్కన ఉంచేసానండి. సో సోక్ అయ్యాక ఈ విధంగా కొంచెం తీసుకొని చేతిలో ఇలాగా నొక్కితే బ్రేక్ అయిపోతే చాలండి, మరి ఎక్కువ సోక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా 2 పీసెస్లో బ్రేక్ అయిపోతే రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత నేను ఒక 1 ఆనియన్ని తీసుకొని ఈ విధంగా పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి దాకా తీసుకుని వాటిని చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేరుశెనగ గింజలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ ఏం యాడ్ చేయలేదు. ఈ విధంగా చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసుకుందామండి. ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవి చల్లారాక దీని మీద పొట్టు అనేది చక్కగా రిమూవ్ చేసేసుకుందామండి. సో చూసారు కదా, మీకు కొంచెం లేట్ అయినా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. లేదంటే బయట అయితే కలర్ వచ్చేస్తుంది, బట్ లోపల పచ్చిగా ఉంటుందండి. అలా ఉంటే అస్సలు బాగోదు. సో కొంచెం పేషెన్స్తో ఇలా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని వీటి మీద అయితే పొట్టును అయితే తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక దంచుకునే దాంట్లో వేసుకొని లైట్గా క్రష్ చేసుకోవాలండి. అంటే మనం వేరుశెనగ గింజలు ఉన్నాయి కదా, అవి పప్పులా విడిపోతే చాలండి. మరీ ఎక్కువ మెత్తగా దంచాల్సిన అవసరం లేదు. మన గుళ్ళు అనేవి పప్పులా విడిపోతే చాలండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం దంచుకొని వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా, ఈ విధంగా అయితే చాలు. సో వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్ వరకు రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నానండి. అందులోనే మనం సోక్ చేసుకుంచుకున్న శనగపప్పును కూడా వేసేసుకుందాం. అండ్ అలాగే పల్లీలు కూడా యాడ్ చేసేసుకుందామండి. దంచి పెట్టుకున్న పల్లీస్ కూడా యాడ్ చేసేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. అండ్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటినన్నిటిని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒకసారి డ్రైగా అయితే మిక్స్ చేసేసుకుందామండి. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఒకసారి డ్రైగా అయితే మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదా, చక్కగా ఈ విధంగా పొడి పొడిగా మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసుకుని ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ వేసుకుంటూ బాగా ముద్దలా అయితే మిక్స్ చేసుకోవాలండి. మనకి సర్వపిండికి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా చక్కగా ముద్దలా అయితే మిక్స్ చేసేసుకుందాం, కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ. సో చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే సరిపోతుందండి, మరీ లూజ్గా అవసరం లేదు. ఈ విధంగా మనం సర్వపిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా ముద్దని కలుపుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తర్వాత సర్వపిండి ముద్దని ఈ విధంగా తీసుకుందామండి. ఒక పెద్ద ముద్దని తీసుకొని దాన్ని మన ప్యాన్లో వేసుకొని చేతితో ఇలా ఒత్తుకోవాలండి. మీకు ఎంతవరకు అయితే వీలవుతుందో అంతవరకు చక్కగా ఈ విధంగా ఒత్తేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చేతితో అయితే ప్యాన్లో ఒత్తుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఈ విధంగా మీకు ఎంత వీలవుతుందో, ఎంత మందంగా ఉంటుందో మీకు నచ్చినట్టు మీరు చూసుకొని ఈ విధంగా అయితే ఒత్తేసుకొని దీనికి మధ్యలో హోల్స్ చేసుకోవాలండి. ఒక హోల్ అయితే చేసుకుంటే సరిపోతుంది, బట్ నేను 4 సైడ్స్ బాగా ఫ్రై అవ్వడానికి 4 హోల్స్ అయితే చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా మనకి నచ్చిన మందంలో ఒత్తేసుకున్నాక దీనికి హోల్స్ అయితే పెట్టుకోవాలండి. హోల్స్ పెడితే మనకి ఏమవుతుందంటే మనం వేసిన ఆయిల్ వెళ్ళి చక్కగా అన్ని వైపుల నుంచి బాగా కుక్ అవుతుందండి. మన సర్వపిండి అనేది బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా హోల్స్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి. సో మీకు బ్రేక్ అవుతుంది అంటే మరికొద్దిగా వాటర్ అయితే వేసుకొని మీరు సర్వపిండి ముద్దని బాగా కలుపుకోవచ్చండి. సో ఈ విధంగా కలిపేసుకున్నాక ఇందులో ఇప్పుడు సరిపడా
ఆయిల్ వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ అయితే 4 హోల్స్లో వేసుకొని చక్కగా దీన్ని ఒక 5 నుంచి 6 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి. అండ్ టర్న్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి, లేకపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్గా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకొని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. సో చాలా జాగ్రత్తగా ఈ విధంగా కుక్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మీరు ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు, లేకపోతే పిల్లలకి లంచ్ బాక్స్గా చేసి పెట్టచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ అండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడంటే అప్పుడు మీరు ఇలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకొని తినేయవచ్చండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ లవ్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్. నేనైతే టీతో పాటు తీసేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంది.